నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్తీ చక్రధర్ సార్ గారు ఉన్నారు. సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు పిఎంఎస్ అని ఉంది కదా సార్, అంటే ఏంటి, దాంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది కొంచెం చెప్పండి సార్. పిఎంఎస్ అనేది ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు అండి. ఫుల్ ఫామ్ వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఇది కూడా మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని కంట్రోల్లోనే ఉంటుంది. ఇందులో వచ్చి మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఎంత అంటే 50 lakhs చేయాలి. అయితే ఇది 1993 నుంచి ఇండియాలో ఉందన్నమా. సో 1993 నుంచి ఇండియాలో ఉన్నా కూడా అప్పట్లో ఎంత ఉండేది, మినిమం అంటే 5 lakhs ఉండేది. సో అలా 5 lakhs మినిమంగా ఉన్న పిఎంఎస్ అలా చాలా మంది దీని మీద ఎక్కువ ప్రాచుర్యం రావడం, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం డిమాండ్ పెరిగింది. సో అప్పుడు ఏం చేశారంటే, అలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్కి ఒక డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో కంట్రోల్ చేయాలి. అందుకని 2014 దాకా 5 lakhsలోనే ఉండేది. 2014 నుంచి దాన్ని 25 lakhs కింద మార్చారు. మినిమం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 25 lakhs కింద మార్చారు. అలా 2014లో 25 lakhs కింద మారిన ఈ ఇన్వెస్ట్మెంట్ 2019 వచ్చేసరికల్లా 50 lakhs చేసింది సెబీ. అంటే 2019 నుంచి కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పిఎంఎస్లో మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. సో మనకి ఇందులో ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయంటే లేవు. ఒక్కసారిగా మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే డైరెక్ట్గా. అది పిఎంఎస్. సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అంటే అది ఇయర్స్ వైజెస్ చేంజ్ అవుతుందా సార్? అది ఎవ్రీ 5 yearsకి ఒక 6 yearsకి మార్చొచ్చు. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ అందరికీ తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక మంచి స్టాక్స్ని వాళ్ళు కొని పెడతారు ఫండ్ మేనేజర్. సో తద్వారా మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనేది అందరికీ తెలుసు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే ఒక కామన్ మ్యాన్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 1000 rupees మినిమంతో కూడా స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో అందులో మనం ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా లంసంగా ఒక 10,000 rupees పెట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే అలా 10,000 rupees పెట్టి లేకపోతే 1,000 rupees పెట్టి ఎస్ఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎస్ఐపిలో, అలా మ్యూచువల్ ఫండ్స్లో మనకి అక్రాస్ ఇండియా చేస్తారు. అంటే ఇండియాలో మొత్తం మన జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా చేయొచ్చు. అలా ఎప్పుడైతే మొత్తం ఇండియా అంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఆ ఒక్క ఫండ్లో వచ్చి దాని సైజ్ ఎంత ఉంటుందంటే 20,000 కోట్లు ఉంటుంది. సో 20,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్లు ఉంటాయి కొన్ని ఫండ్స్లో. సో కొంచెం బాగా ప్రాచుర్యం పొందిన ఫండ్ అయితే, ఒక మంచి గుడ్ నేమ్ ఉన్న ఫండ్ అయితే మీకు 30,000 కోట్లు కూడా ఉంటుంది. సో అన్ని వేల కోట్లని మేనేజ్ చేయాలి అంటే మనం ఒక 2-3 స్టాక్స్ కాదు, మనం కొనుక్కుంటూ పోవాలి స్టాక్స్ని. అలా ఎందుకంటే ఒక రూల్స్ ఉంటాయి. 11% కంటే పెట్టకూడదు, 6% కంటే ఒక స్టాక్లు పెట్టకూడదు, ఒక కంపెనీలు పెట్టకూడదు అని ఉంటాయి. సో అట్లా స్టాక్స్ని ఎప్పుడైతే గణనీయంగా కొనుక్కుంటూ వెళ్తున్నారో ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీలోకి వచ్చి దగ్గర 150-180 స్టాక్స్ ఉంటాయి. సో మరి 150-180 స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ జరిగింది అంటే పెరగదు, కొంచెం ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది ఆ వార, కానీ రిటర్న్స్ రావు. ఎందుకంటే అన్ని స్టాక్స్లో పెట్టినప్పుడు అమౌంట్ మనకి తగ్గిపోతుంది, రిటర్న్ యావరేజ్ అవుతుంది కాబట్టి. సో అదే పిఎంఎస్లో ఏంటంటే ఇన్ని స్టాక్స్ ఉండవు, కేవలం 25 స్టాక్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో 5,000 స్టాక్స్ ఉంటాయి ఇండియా మొత్తంలో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లిస్ట్ అయిన స్టాక్స్ ఎన్ని ఉంటాయి, 50,000 స్టాక్స్ ఉంటాయి. సో 5,000 స్టాక్స్ ఉంటాయి. ఆ 5,000 స్టాక్స్లో నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఒక మంచి స్టాక్స్ని తీసుకుంటారు, ఒక 150 స్టాక్స్ని తీసుకుంటారు. అలా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తీసుకున్న 150 మంచి స్టాక్స్లో నుంచి కూడా ఏరి మళ్ళీ 20 స్టాక్స్ని తీసుకొచ్చేదే పిఎంఎస్. ఓకే. అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. అంటే దీంట్లో పర్టికులర్గా ఇంత అమౌంట్ పే చేయాలనేసి ఏమైనా ఉంటుందా సార్? 50 lakhs మినిమం పెట్టేది 50 lakhs. ప్రెసెంట్ ఉన్నది 50 lakhs. 50 lakhs. ఆ 50 lakhs పెట్టచ్చు, 1 crore పెట్టచ్చు, 2 crores పెట్టచ్చు. ఎలాంటి అంటే లైక్ 50 lakhs పెట్టాలి. విఐపీస్ అట్లానేనా, సెలబ్రిటీస్, నార్మల్ పీపుల్ అయినా అట్లా నార్మల్ పీపుల్ అయినా సరే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా మంది కూడా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏం చెప్తామంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఒకవేళ కనుక ఏదన్నా లాంగ్ టర్మ్ నుంచి ఒక ఎస్ఐపి వేసుకుంటూ వస్తున్నారు, లేదా గణనీయంగా మీ పోర్ట్ఫోలియో 50 లక్షలు అయిపోయింది మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నప్పుడు, ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న 50 లక్షల్ని పిఎంఎస్కి మార్చుకోవచ్చు. సో అట్లా పిఎంఎస్లో మార్చుకున్న తర్వాత అధికంగా లాభాలు వస్తాయి. సో ఇందులో పిఎంఎస్లో కూడా రకాలు ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. ఎట్లా అంటే బ్లూ చిప్ పిఎంఎస్ అంటారు. బ్లూ చిప్ పిఎంఎస్ అంటే, బ్లూ చిప్ అంటే ఏంటంటే ఒక మంచి స్టాండర్డ్ కంపెనీస్ బ్లూ చిప్ అంటారు. అంటే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే మనకి బ్లూ స్టార్ ఏసీ ఉంది కదా, బ్లూ స్టార్ ఏసీ, అలాగే ఐటీసీ. అంటే ఐటీసీ అంటే మనకి సన్ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ ఆ గోధుమ పిండి చేసేది ఐటీసీఏ. టొబాకో ఎక్కువ వాళ్ళది ఉంటుంది. సో ఐటీసీ. అలాగే మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, బ్రిటానియా, మహీంద్రా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనకి కోల్గేట్, పామాలివ్, ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీస్. సో ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీస్ని బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. సో మనం పెట్టే పిఎంఎస్ ఎలా ఉంటుందంటే కేవలం ఇట్లాంటి బ్లూ చిప్ కంపెనీస్లో మాత్రమే పెడతారు వాళ్ళు. సో అది బ్లూ చిప్ పిఎంఎస్ అంటారు దాన్ని. సో అందులో మీకు రిస్క్ ఉండదు, ఎందుకంటే అన్నీ కూడా మంచి కంపెనీలు ఏవైతే ఇండియాని రన్ చేస్తున్నాయో అట్లాంటి కంపెనీలు పెడతాం. సో సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. సో అట్లాంటి కంపెనీలు పెట్టినా కూడా ఈవెన్ మనకి ఒక 4.5 yearsలో మనం పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే మనం సపోజ్ వాళ్ళు పెట్టింది 50 లక్షలు అయినా
ఒక 5 years వెయిట్ చేస్తే మాత్రం అది 1 crore అయ్యే అవకాశం చాలా ఉంది. సో అట్లా మనకి మళ్ళీ ఇంకొక 5 years వెయిట్ చేస్తే ఆ 1 crore 2 crores అవుతుందన్నమాట. సో Okay. అట్లా కనుక ఏఎఫ్లో ఎట్లయితే అనుకున్నామో ఒక 1 crore పెట్టి 20 years ఆగితే 40 crores వస్తుందని, పిఎంఎస్లో ఏంటంటే పెట్టేది 50 లక్షలే, మనం కనుక 20 years వెయిట్ చేస్తే అది 20 కోట్లు వస్తుంది. ఓకే. సో 20 సంవత్సరాల్లో 20 కోట్లు కావాలి అంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పిఎంఎస్ లో ట్యాక్స్ అట్లా ఉంటుందా సార్? ఉంటుందమ్మా. పిఎంఎస్లో Tax pay ఏంటంటే చేయాల్సి ఏరియర్కి ఉంటుందా? ట్యాక్స్ ఉంటుంది. ఓకే. మనం షేర్లు మనం కొని అమ్మము, కాకపోతే మన బదులు ఒక ఫండ్ మేనేజర్ అని ఉంటారు. అతను ఏం చేస్తారంటే ఈ వాళ్ళ షేర్స్ ఏమన్నా బాగాలేదు, కొంచెం సాచురేషన్ అయిపోయింది, దాని Okay. పర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్స్ని వేరే షేర్స్తో మారుస్తారు, మంచి షేర్స్తో Okay. మారుస్తారు. మ్మ్. అలా మార్చినప్పుడల్లా మనకు క్యాపిటల్ గెయిన్ అని ఒకటి వస్తుంది అనమాట. ఓకే. సో ఒక ఇయర్ అయిపోయిన తర్వాత క్యాపిటల్ గెయిన్ ఎంత, అందులో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని 2 రకాలు ఉంటాయి. సో మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మనం ఆ ఇయర్కి ఆ ట్యాక్స్ కట్టేసుకుంటే మన సీఏకి ఇచ్చి ఆ ఇయర్తో అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ Okay. వచ్చిన ప్రాఫిట్ మీద కడుతుంటాం. సో Yearly ఏ wise ఇయర్కి ఆ ఇయరే మనం ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇయర్లీ వైజ్ పిఎంఎస్లో గా పే చేయాలి. ఓకే. పే చేయాలి. సో ఇప్పుడు మొత్తం పిఎంఎస్లో చూసేసి మనకి ఏదన్నా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకోళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మన పోర్ట్ఫోలియోని మనకి తెలియదు కదా ఏ స్టాక్ కొనుక్కోవాలి అని. సో మన బదులు వేరే వాళ్ళు కొంటున్నారు కాబట్టి, ఒక ఫండ్ మేనేజర్ కొంటున్నారు కాబట్టి దానికి మేనేజ్మెంట్ ఫీజు అని ఉంటుంది అనమాట. సో ఆ మేనేజ్మెంట్ ఫీజు వచ్చి 2.5% ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా 2.5% అనేది అంటే ట్యాక్స్ సపరేట్ కమ్ Management fees separate. మేనేజ్మెంట్ సపరేట్. ఇప్పుడు దాన్ని ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఫీజు ఉంటుంది, దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఇక్కడ Okay. కూడా మేనేజ్మెంట్ ఫీజు అంటారు. అంతే డిఫరెన్స్, వర్డ్ మారింది కానీ అసలైతే సారాంశం ఒకటే. మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా కొడతామో ఎక్స్పెన్స్ రేషియో, అలాగే పిఎంఎస్లో ఏఎఫ్లో కూడా 2.5% ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మన బదులు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. సో మనకు వచ్చే రిటర్న్స్ కూడా అవన్నీ పోయిన తర్వాత మనం రిటర్న్స్ చెప్తున్నాం, ఓకే ఇంత రిటర్న్ వస్తుంది అని చెప్పి 17%, 18%, 19% రిటర్న్ అయితే వస్తున్నాయి. సో ఇట్లా పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గణనీయంగా రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు చూడండి, మనం పిఎంఎస్ అనగానే చెప్పాం, అందులో బ్లూ చిప్ పిఎంఎస్ ఒకటి ఉంటుంది, అలాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి ఒక పిఎంఎస్ ఉంటుంది, కోర్ అండ్ శాటిలైట్ సంబంధించి ఒక పిఎంఎస్ ఉంటుంది. మేము ఉన్న ఎక్స్పీరియన్స్లో ఏం చేస్తామంటే, ముందు ఎవరన్నా ఫస్ట్ వచ్చిన 50 lakhsతో ఒక పిఎంఎస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడైతే గణనీయంగా 1 crore అవుతుందో అందులో నుంచి ఒక 50 lakhs తీసి మళ్ళీ వేరే పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అట్లా 2-3 పిఎంఎస్లు మేము వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు ఒక 5 years 10 yearsలో 3-4 పిఎంఎస్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. తద్వారా వాళ్ళకి ఏంటంటే ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేషన్ వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఇది పిఎంఎస్ గురించి అమ్మా. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది మార్కెట్లో. చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేదు దీని గురించి. మనకి ఏంటంటే నార్త్లో చూస్తే మీకు బాంబే కావచ్చు, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో బాగా చేస్తున్నారు. మన ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణలో చాలా తక్కువ ఉంది, దీని అవేర్నెస్ లేదు దీని గురించి. సో పిఎంఎస్ లో నార్మల్ పీపుల్ ఐదర్ సెలబ్రిటీస్ ఎవరైనా విఐపీస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అమ్మా.